మహిళా దినోత్సవం రోజు సందర్భంగా మహిళల రక్షణకి భద్రతకి అలాగే బాలికల భద్రతకి రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షకని పెట్టాం మన జిల్లా మట్టుగా. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరిని నేను ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి. సో 7 శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం. ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది. అలాగే ఇది 4-వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి 5 సబ్ డివిజన్స్కి 5 శక్తి టీమ్స్ ఉంటాయి. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్. అలాగే జిల్లాలో మా కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీం అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక 2 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈవ్ టీజింగ్ ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు. తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా, ఆకతాయిలు పిల్లల, వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు. వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మఫ్టీలో తిరుగుతుంటారు. బేసిక్గా దే విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్. ఎక్కడో బండి పెట్టుకొని జంక్షన్స్ హాట్స్పాట్స్లో తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు. వీరు కాకుండా శక్తి టీమ్స్కి 2-వీలర్స్ ఉన్నాయి. సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా శక్తి టీంకి ఒక 2-వీలర్ ఉంది. ఆ 2-వీలర్తో పాటు వారు కూడా సర్వే చేస్తుంటారు. మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకుండే ఫోర్స్ బట్టి ఎంత మేరకి మనం కవర్ చేయగలుగుతాం అనేది అంత మేరకి కవర్ చేస్తాము. సో అప్గ్రేడెడ్ శక్తి యాప్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి. ఆ శక్తి యాప్ చాలా వెర్సటైల్. దాంట్లో ఏంటంటే సపోజ్ మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మెనీ థింగ్స్, కంప్లైంట్ ఎక్కడ ఈవ్ టీజింగ్ అవుతుందో మనకు ప్లేస్ చేయొచ్చు. అలాగే ఎక్కడెక్కడ ఎనీ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటే దానికి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే కాకుండా వైజెస్ మన జిల్లా పరిధిలో మనం ఇప్పుడు 7 శక్తి యాప్ని ఇప్పుడు వెహికల్స్, లాజిస్టిక్స్ ఇంతకుముందు మనం పెట్టున్నాము. వాటికి మహిళా రక్షకనే ఇప్పుడు మార్చి మనం శక్తి యాప్స్ కింద మనము తిప్పుతున్నాం. దీంట్లో భాగంగా గత కొంతకాలంగా చాలా ఎక్కువ వర్క్ చేశారు మన వాళ్ళు. మాకున్న రిసోర్సెస్ మేరకి చాలామందిని టైమ్లీ మిస్సింగ్ చైల్డ్ని కానీ బయట తిరిగేటప్పుడు కానీ చేస్తున్నారు. బట్ స్టిల్ యాజ్ ఎ సొసైటీ మనందరం కూడా టువర్డ్స్ గర్ల్ చైల్డ్ అండ్ ఉమెన్ మన పెర్సెప్షన్ మారాలి. ఎందుకు అని అంటే నైట్ ఇప్పుడు మనం నిన్న డిస్కస్ చేస్తే పోలీస్తో 10:30 తర్వాత కూడా ఎనీ మైనర్ గర్ల్, ఎనీ సివిలియన్ కెన్ ఆస్క్, ఎందుకమ్మా మీరు రాత్రప్పుడు మీరు తిరుగుతున్నారు, జస్ట్ యూ ఇన్ఫార్మ్ అస్. ఎస్పీకి మెసేజ్ పెట్టిన, ఇదిగో సార్ ఒక గర్ల్ చైల్డ్ తిరుగుతుందంటే వీ విల్ టేక్ దట్ గర్ల్ ఇన్ టు ఏ సేఫ్ ప్లేస్. నెక్స్ట్ నైట్ షెల్టర్స్ కూడా కలెక్టర్ గారికి చెప్పి ప్రతి మండల్ లెవెల్లో నైట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎవరైనా మహిళలు కానీ గర్ల్స్ కానీ నైట్ టైం సడన్గా 11 మాకు దొరికితే వారిని ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? వారి ఊరు ఏదో ఉంటుంది, ఏలూరు లేకపోతే అమరావతి ఉంటుంది. అలా చాలామంది పిల్లలు దొరుకుతుంటారు. వారికి షిఫ్ట్ చేయడానికి నైట్ టెంపరీ షెల్టర్ కింద మండల్కి ఒకటి పెట్టాలని ఆల్రెడీ జిల్లాలో ఉన్నాయి 2. ఇవి కాకుండా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయాలి. నైట్ టైం ఉమెన్ మూమెంట్ తగ్గించాలి అని చెప్పి మండల్కి ఒకటి పెట్టాలి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం. కలెక్టర్ గారు కూడా దానికి అగ్రీ అయ్యారు. సో మన జిల్లాకి సంబంధించినంత వరకు ఈ పోక్సో కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి.
ఈ పోక్సో కేసుకి సంబంధించి అందరం కలిపి అమ్మాయిని కాపాడాలి. కాబట్టి మీ అందరికీ చెప్పేది, ప్రజలకి మీ ద్వారా చెప్పేది కూడా, ఎనీ గర్ల్ చైల్డ్ రోడ్డు మీద జస్ట్ మన సొంత అమ్మాయిలాగా మనం అడగాల, ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి, నువ్వేంటి, మీరు అంతవరకే అడిగి మాకు హెల్ప్ చేస్తే చాలు, వీ విల్ టేక్ కేర్. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, చాలామంది మన రాజమండ్రిలో ఇప్పటి వరకు సుమారు 200 మంది కౌన్సిలింగ్ చేశారమ్మా. 200 మెంబర్స్ నైట్ టైం దొరికితే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. సో అందుకని మీ అందరి దగ్గర నుంచి నేను కోరేది ఏంటంటే, చిన్నపిల్ల లేకపోతే ఒక లేడీ డెస్టిట్యూట్ రోడ్స్ మీద తిరిగితే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఏదైతే ప్రభుత్వం వారు మహిళా ఇష్యూస్కి హై ప్రయారిటీ ఇస్తున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే 112 ట్యాబ్ అని ఒకటి పెట్టారు, అది ఈ శక్తి టీమ్స్కి లింకప్ అయి ఉంటుంది ఎవ్రీ పోలీస్ స్టేషన్కి. దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. సో ఇంటిగ్రేట్ చేయడం వల్ల స్టేట్ లెవెల్లో కూడా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎనీ కేస్ మీరు 112కి కాల్ చేయగానే అది బాలికలకు సంబంధించి మహిళలకు సంబంధించింది అయితే దాంట్లో హై ప్రయారిటీ అని దాంట్లో వస్తుంది. వచ్చిన వెంటనే అది ఎస్పీకి ఫ్లాగ్ అవుతుంది, స్టేట్ లెవెల్లో ఫ్లాగ్ అవుతుంది, ఎస్హెచ్ఓ లెవెల్లో ఫ్లాగ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది దొరికేదాకా అది హై ప్రయారిటీ కింద ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మన మీడియా మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, దీన్ని వైడ్గా రిపీటెడ్గా మీరు పోలీసు చెప్తున్నారనే కాకుండా సోషల్ అవేర్నెస్ కల్పించడానికి మీది ఒక్కటే మీడియం. కాబట్టి హంబ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, లెట్ ఇట్ టేక్ డీప్ ఇన్ టు ది పబ్లిక్. స్కూల్స్లో ఇప్పుడు 2-3 వచ్చినాయి మన దగ్గర కొవ్వూరు ఏరియాలో. వేర్ ఎవర్ దెర్ ఈజ్ మదర్ గోయింగ్ టు దుబాయ్, వాళ్ళకి గర్ల్ చైల్డ్ ఉంటారు, ఆ గర్ల్ చైల్డ్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్స్ జరుగుతుంది. సో దాని మీద కూడా నేను సర్వే చేయిస్తున్నాను మండల్ వైజ్ మా పోలీస్ స్టేషన్లో ఐసీడిఎస్కి జిఎంఎస్కి వెళ్తూ. అలాంటి గర్ల్స్ ఎవరైనా ఉండి వారు దృష్టికి వస్తే వారికి ఎక్కడైనా హాస్టల్ షెల్టర్ ఇవ్వాలని వీఆర్ ట్రయింగ్. ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ. పోలీస్ వీ ఆల్వేస్ వర్క్ 24/7 మేము అవైలబుల్గా ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా నైట్ టైం రెస్ట్లో ఉన్న, మీకు ఎక్కడ చిన్న అట్రాసిటీ కనిపించినా, ఈవ్ టీజింగ్ జరుగుతున్న స్పాట్ కనిపించినా ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్. ఖచ్చితంగా దాని మీద అట్లీస్ట్ 99% వీ ట్రై టు యాక్ట్, దెర్ ఇస్ నో డౌట్. సో ఇది మహిళకి సంబంధించింది, ఇది బాలికకి సంబంధించింది అని చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడానికి గవర్నమెంట్ ఇంకా మాకు మరింత ప్రోత్సాహం అందిస్తుంది. సో వీ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. సో లెట్ us టేక్ ఇట్. మన జిల్లాలో మీరందరూ కూడా చాలా అవేర్నెస్ కలిగిన మిత్రులు ఉన్నారు మీడియాలో. ఐ హోప్ యు ఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ ది ఇంపార్టెన్స్. మన అందరికి కూడా ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి దీన్ని బాగా తీసుకుపోదాం. పోయి ఎక్కడ చిన్న జరిగినా వీల్ పనిష్ దెమ్. వాడు క్రిమినల్ అయితే పనిష్ చేయాలి, వాడు ఫస్ట్ టైమర్ అయితే కౌన్సిల్ చేయాలి. సో ఇది ఒక పార్ట్, దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇది కాకుండా ఈరోజు శక్తి టీంతో పాటు ఐ వాంట్ టు టెల్ అబౌట్ ది గాంజా ఆల్సో. గాంజా మనము అది పోలీస్ ఒక్కరమే మేము ఫైట్ చేయగలమా అంటే, మాకున్న రిసోర్సెస్కి 100% మేము ఫైట్ చేస్తాం. బట్ అది సరిపోదు. కాబట్టి వీ వాంట్ ఇన్ఫర్మేషన్. మీ తాలూకా ఇప్పుడు మహిళకి సంబంధించి కానీ గాంజాకి సంబంధించి కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని లీక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఎస్టర్డే మాకు నిడదవోల్లో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సమ్టైమ్స్ అది మంచి కేసు అయితే వీ విల్ గివ్ ఇన్సెంటివ్ ఆల్సో. ఇన్సెంటివ్ కూడా ఇస్తాం వారికి. గాంజాలో ఉంది ఆల్రెడీ, గాంజా చట్టంలోనే, NDPS చట్టంలోనే ఉంది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్సెంటివ్, దాంట్లో దొరికిన దాంట్లో ఇంత అమౌంట్ క్లెయిమ్ చేసి ఇవ్వాలి అని. సో ఐ రిక్వెస్ట్. నిన్న పట్టుకున్నాం అక్కడ నిడదవోల్లో 6గురిని అరెస్ట్ చేశాం. సో అలాగే టౌన్లో పట్టుకున్నాం, మొన్న గాడాల్లో పట్టుకున్నాం. బట్ ఇది స్ప్లింటరే. పోలీస్కి వచ్చిన ఇన్ఫర్మేషను చాలా తక్కువ. మీరు కూడా ప్రజల్లో మూవ్ అవుతుంటారు, దీన్ని కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కమింగ్ డేస్ అందరికీ.
వారు చాలా డేంజరస్గా బిహేవ్ చేస్తారు, ఎడిక్ట్ అయిపోయి బాగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా మీ అందరి ద్వారా ప్రజలకు చెప్తున్నాను, మీ సహకారము ప్లస్ ప్రజల సహకారము ఉంటేనే మిగిలిన ఒకసారి గాంజా కంట్రోల్ అయితే అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఈ అఫెన్సెస్ అన్నీ తెలియక యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయో తెలియదు మనకి. అఫెన్సెస్ అగెనిస్ట్ గర్ల్స్ ఉమెన్ ఎందుకు అవుతున్నాయి, ఇప్పుడు గాంజాలో ఉన్నాడేమో మనకు తెలియదు, వీ డోంట్ నో. కాబట్టి దీని మీద ఎక్కువ ప్రచారం జరగాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ పోలీస్కి రావాలి. ఎవరైనా తెలిసి ఉంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే మనకి అడిక్షన్ సెంటర్స్ 2 ఉన్నాయి, వారికి రెఫర్ చేయండి. బాబు నువ్వు ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే యూ కెన్ రిలీవ్ ఆఫ్ దట్ ఎడిక్షన్. వాళ్ళ దగ్గరికి చాలామంది మొన్న డాక్టర్ గారికి అడిగితే చాలామంది వస్తున్నారు సార్, సిగ్గుపడుతున్నారు చెప్పడానికి. సో మెల్లగా వచ్చి ట్రీట్మెంట్ పెరిగింది, నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతూ ఉంది, అంటే మానేద్దాం అనుకునే వాళ్ళ సంఖ్య. సో గాంజా ఈజ్ ఎ మెనేస్ అండ్ ఉమెన్స్ సేఫ్టీ, గర్ల్స్ సేఫ్టీ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, మనందరి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మెనేస్ని అందరము ఫైట్ చేయాలా, ఈ రెస్పాన్సిబిలిటీ అందరం తీసుకోవాలి. తీసుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, టైం టు టైం మీరే చెప్పగలుగుతారు. మేము ఎన్ని స్టిక్కర్లు అంటించినా, ఎన్ని పోస్టర్లు అంటించినా మీ అంత లోపలికి తీసుకొని పోలేం. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళగలుగుతారు. దానికి కావాల్సిన సహకారం ఆల్వేజ్ మేము అందిస్తాం. అలాగే దాన్ని ఖచ్చితంగా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలకు ఇమ్మని చెప్తున్నాం. ఈరోజు శక్తి ఎవ్రీ గవర్నమెంట్కు ట్రై, ఈసారి శక్తి టీం మరింత విగరస్గా మీరు ఆ యాప్ చూడండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ యాప్, చాలా మంచి యాప్. ఇంకా దానికి ఎడిషన్స్ వస్తే దాని మానిటరింగ్ సిస్టమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ, ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ టేక్ దిస్ శక్తి టీమ్స్. అట్లీస్ట్ ఉన్నదాన్ని వాడుకోండి. LHMS ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాము మేము. మా దగ్గర 60 డివైజులు ఉంటే మేము చెప్పి ఆటోల్లో తిరిగి అలసిపోయాం తప్ప. అంటే అది ప్రోయాక్టివ్గా ఉండి అనుమానం లేకుండా పెట్టుకుంటే ఖచ్చితంగా ఇట్ విల్ వర్క్. అది ట్రెడిషనల్గా అది ఏంటి అని అంటే LHMS పెట్టుకోవడం వల్ల తెలిసిపోతుందేమో, మా పోలీస్కి అని కాదు అందరికీ తెలుస్తుంది మన ఇన్ఫర్మేషన్ అని. బెటర్ అంటే మీకు చెప్తున్నాను కదా, అదే ఇప్పుడు లొకేషన్ ఆరిజిన్ టు డెస్టినేషన్ ఇఫ్ మీరు ఫీడ్ చేస్తే మీరు ఎక్కడ ఆగిపోయినా మీది వెంటనే పాపప్ వస్తుంది. ఎవ్రీవేర్ దట్ పాపప్ విల్ కమ్. ఇదిగో ఈమె డిస్ట్రెస్లో ఉంది, ఆమె ఆగింది, కాబట్టి వెంటనే వీ విల్ రీచ్ దెమ్, కాంటాక్ట్. నెక్స్ట్ ఇంకోటి కూడా, ఆల్ 112 కాల్స్ వీ వాంట్ టు బ్రింగ్ దట్ టైమ్ టు బిలో 7 minutes. అర్బన్ ఏరియా అయితే కాల్ అటెండెంట్ అవ్వడానికి 108 లాగా వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు 7 minutes. అర్బన్ ఏరియా అయితే వీ వాంట్ టు మేక్ ఇట్ 10 minutes. సో దిస్ ఈజ్ ది థింగ్ అండి. సో ఐ వాంట్ టు టెల్ యూ, లాస్ట్ దాంట్లో చెప్పామండి. దానికి ఎన్కార్డ్ అనే మీటింగ్ ఉంది మనకి జిల్లాలో. ఎన్కార్డ్ అనే మీటింగ్లో వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. మెడికల్కి సంబంధించి మనకి ఇక్కడ డైరెక్టర్ ఉన్నారు. మెడికల్ షాపులకి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేయడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి. సో కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఏవైతే మనకి సెడిషన్, హాల్యూసినేషన్ ఇస్తాయో అలాంటి డ్రగ్స్ ఐడెంటిఫై చేసి అవి ఎక్కడ ఎక్కువ అమ్ముతున్నారు, ఎక్కడ మనము అవి ప్రొక్యూర్ చేస్తున్నామో, ఎక్కడ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు కాఫ్ సిరప్ ఉంది, కాఫ్ సిరప్ ఎక్కడెక్కడ ఎక్కువ అమ్ముడవుతుంది. దో దే ఆర్ నాట్ పేషెంట్స్, వై సేల్స్ ఇంక్రీజ్ అయింది, వాళ్ళ మీద కేసు పెడతాం. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దే షుడ్ నాట్ సెల్ ఎనీ కైండ్ ఆఫ్ సెడేటివ్ డ్రగ్. జబ్బుకు వాడితే అది మెడిసిన్, మత్తుకు వాడితే అది డ్రగ్. సో దీనికి కూడా ఎన్కార్డ్ మీటింగ్లో చేసాము, ఫస్ట్ మీటింగ్ పెట్టాము. నెక్స్ట్ మీటింగ్కి వీ హ్యావ్ ఆస్క్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ టు కమ్ అప్ విత్ సమ్ ఏం వర్క్ చేశారు, మీరు ఎన్ని షాపులు వెరిఫై చేశారు, ఎక్కడెక్కడ ఎలాంటి డేటా ఉందో తీసుకురమ్మన్నాము. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఆల్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, ఎన్కార్డ్ మీటింగ్ ఎవ్రీ మంత్ వీ వాంట్ టు టేక్ ఇట్ అప్. కలెక్టర్ గారికి చెప్పి తీసుకుంటున్నాం. సో మరొక
ఇట్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డాక్టర్ గారు చేరేవా కొంచెం జరగండి డాక్టర్. సో డాక్టర్ గారు ఈయన అది ఈ కొత్తగా వచ్చింది ఇంకా చాలా ప్రిమిటివ్గా ఉందండి. మొన్నే మహిళా దినోత్సవం రోజే లాంచ్ చేశారు కదా. సో ఇట్ ఈజ్ ఓన్లీ మన జిల్లాకి సంబంధించి ఒక 180 మంది. కొంచెం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ నింపి సర్వర్ దీనికి చేయాలి. బట్ లాస్ట్ టైం లాగా ఈసారి కూడా డ్రైవ్ పెడతాం. వీ హ్యావ్ గాట్ ఏ ప్రాపర్ దిస్ థింగ్ అనమాట. ఒక్కొక్క ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు, ఉమెన్, అలాగే మొబైల్ వాడేటటువంటి కాలేజెస్ ఎక్కడ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పోయి చేయాలి. ఎక్కువ ప్రాపగేట్ చేస్తే దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మహిళా రక్షణకి బాగా ఉపయోగపడుతుంది. మన జిల్లాలో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏదైతే శక్తి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయమందో మన జిల్లాలో 7 టీమ్స్ ఎస్టాబ్లిష్ చేశాము. జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్పీ దగ్గర 2 పనిచేస్తాయి, కింద స్థాయిలో ఒక 5 పనిచేస్తాయి. వీటికి వెహికల్స్ పెట్టాము. వీరు ఎక్కడెక్కడైతే టీజింగ్ అవుతుంటే హాట్స్పాట్స్ ఐడెంటిఫైడ్ మోస్ట్ ప్రాబుల్ హాట్స్పాట్స్లో వెళ్ళి అక్కడ తిరుగుతా అక్కడ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని ఇమీడియట్ కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ ఇస్ ఎ హార్డ్ కోర్ క్రిమినల్ అయితే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ లీగల్. మహిళా పోలీస్ స్టేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ మహిళా పోలీస్ స్టేషన్. అప్పుడు పెట్టారు, బట్ దట్ ఈస్ మహిళా పోలీస్ స్టేషన్ ఎవ్రీ టైం. ఇప్పుడు క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది, ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ పోలీస్ స్టేషన్. గవర్నమెంట్ ఏమొచ్చి మార్చింది అనుకోండి, అప్పుడు ఆ టైంకి అది పిలుస్తారు అంతేగాని, బట్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ పోలీస్ స్టేషన్. అలాగే మహిళా పోలీస్ స్టేషన్ టీమ్ ఉంది, శక్తి టీమ్స్ అని పెట్టారు. సో దే విల్ ప్రాపగేట్. బట్ ఏదైతే ఉందో మనం పోయి పబ్లిక్లోకి తీసుకెళ్ళడం అన్నది అది అంత సక్సెస్ఫుల్ అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. శక్తి ఏమి క్రైమ్ గురించి ఏం చేయట్లేదు కదా, చట్టం ఏం కాదు కదా ఇది. ఇట్ ఈస్ ఏ టీమ్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడానికి మాత్రమే. మహిళా పోలీస్ స్టేషన్ ఈజ్ దేర్. దానికి మహిళలకు సంబంధించి ఇప్పుడు దీని తర్వాత కేసు కట్టాలి. ఎనీ పోలీస్ స్టేషన్లో కేసు కడతారు. సీరియస్ అఫెన్సెస్ మహిళా పోలీస్ స్టేషన్స్ కడతాయి. అది ఎప్పుడూ ఉంది. ఇది కొత్త యాప్ ఇది పూర్తిగా. పాతది ఆల్మోస్ట్ అది లేదు, ఇప్పుడు దీన్నే యాప్ నేను అప్గ్రేడ్ అయ్యింది, అప్గ్రేడ్ వెర్షన్. అంటే అలా కాదండి, మీరు మీ మొబైల్ ఉంది అప్డేట్ చేసుకోమంటుంది కదా, అదే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్కి శక్తి అని పెట్టి దాంట్లో కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. రకరకాలు వస్తుంటాయి. మన టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మన ఇంట్లో టీవీ చాలాసార్లు మార్చి ఉంటాం. ఇప్పుడు వేరే టెక్నాలజీ ఫీచర్స్ వచ్చాయి దీంట్లో. ఫేషియల్ రికగ్నిషన్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. కొత్తగా చేయాలండి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి మళ్ళీ. చేస్తే దీంట్లో ఈ ఫీచర్స్ అన్నీ లేదు 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 ఇది కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కొత్త ఫీచర్స్ అన్ని కొత్తగా రిజిస్టర్ చేసే వాళ్ళకే అప్లికబుల్ అవుతాయి. ఇవ్వచ్చు దర్జాగా. నౌ దే కెన్ ప్లేస్ ఎనీ కంప్లైంట్, ఉమెన్ రిలేటెడ్ కంప్లైంట్ త్రూ దిస్ యాప్. చక్కగా రిజిస్టర్ చేయొచ్చు. దానికి వెళ్తారు, శక్తి టీం అటెండ్ అవుతారు. ఓకే అండి, ఒకసారి టీమ్స్ ఒకసారి కూడా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి ఫ్లాగ్ ఆఫ్ చేస్తాం.